ఈ కథ నాకు ఇప్పుడు తెలిసింది. ఏ చప్పుడు లేకుండా జీవితం ఇక్కడ ముగిసింది. మనసును పెనవేసే బంధం జ్ఞాపకమై మిగిలింది. తనువును మోసిన ప్రాణమే తనది కాదని అంటుంటే కథలన్నీ కంచికి చేరాయో. కల్లోలంలో కొట్టుకుపోయాయో. రాసిన బ్రహ్మను అడిగా న్యాయం ఎక్కడని. కథలో పాత్రలు కల్పనగా ఎందుకు మిగిలాయని. ఒంటరి అడుగుల బాటసారికి గమనం చేరాలో. నడకదారిన రాలిన పూలో ఏ సుగంధాన్ని చూడాలో. పిల్లకమ్మల పలకరింపులకు ఏమని జవాబు చెప్పాలో. మనసే లేని రాతి బొమ్మతో రాగమెలా పలికించాలో. రాసిన బ్రహ్మను అడిగా న్యాయం ఎక్కడని. కథలో పాత్రలు కల్పనగా ఎందుకు మిగిలాయని. ఎప్పుడు ముగిసిందో ఈ కథ నాకు ఇప్పుడు తెలిసింది. ఏ చప్పుడు లేకుండా జీవితం ఇక్కడ ముగిసింది. మనసును పెనవేసే బంధం జ్ఞాపకమై మిగిలింది.